వరికపూడి సెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారిని సాదరంగా స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు. మనమందరం దాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాము. పల్నాడు ప్రజల 7 దశాబ్దాల కల అయిన వరికపూడి సెల ప్రాజెక్టు పనుల ప్రారంభానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. పల్నాడు ప్రజల తాగునీరు సాగునీరు తీర్చడానికి ఆ పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను సాదరంగా స్వాగతిస్తున్నారు. జిల్లా కలెక్టర్ శివశంకర్ ఏఎస్ గారు, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను పుష్పగుచ్చంతో స్వాగతిస్తున్నారు. జయ జల బాణాల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 340 కోట్ల 26 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వరికపూడి సెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవం మరికొద్ది క్షణాల్లో చేయబోతున్నారు. ప్రతి ఒక్కరూ వారిని పుష్పగుచ్చంతో స్వాగతిస్తూ ఉన్నారు. ఈ పల్నాటి గడ్డ మీద విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనమంతా చూస్తూ ఉన్నాము. ఒక పక్కన జయ జలధ్వానాలు జరుగుతూ ఉంటే వరికపూడి సెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వివరిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఐఏఎస్ గారు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ వివరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నారు. నాటి రాజన్న కళ వరికపూడి సెల, దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఆ పనులకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం చేయబోతున్నారు. తండ్రి రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తూ వారి కళను సాకారం చేస్తూ ఉన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాటి ప్రజలకు జలసిరిని అందించాలి అన్నదే జగనన్న లక్ష్యం. ప్రాజెక్ట్ మోడెంను వివరిస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఐఏఎస్ గారు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారు వీరంతా తెలియజేస్తూ ఉన్నారు. ఏడు దశాబ్దాల కల సాకారం అవుతున్నటువంటి వేళ
పల్నాడు ప్రజల జలసిరి ఇప్పుడు సాకారం కాబోతోంది. వాటన్నిటిని ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఉన్నారు. అడిగి తెలుసుకోండి. దీనివల్ల 1,25,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించడం జరుగుతుంది. వెల్దుర్తి మండలంలో 7 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 7 మండలాలు 31 గ్రామాలు, ప్రకాశం జిల్లాలో 7 గ్రామాలకు తాగునీరు సాగునీరు అందుతోంది. నిజంగా ఎన్నాళ్ళో వేచిన కల నిజమవుతున్నటువంటి తరుణాన్ని జయ జయ ధ్వానాల మధ్య మనమంతా ఆనందించాల్సినటువంటి తరుణం. అది మన ముఖ్యమంత్రి గారు సాకారం చేస్తూ ఉన్నటువంటి ఈ తరుణం నిజంగా అందరికీ, ముఖ్యంగా ఈ పల్నాటి ప్రజలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ క్షణం అపురూపం, ఆనందం, అద్వితీయం, అద్భుతం, మహా అద్భుతం అనే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు. మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. 340,26 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వరికపుడిసిన ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఈ శుభతరుణం మనమంతా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడా ఎప్పుడా అని ఒక్కసారి గట్టిగా జయ జయ ధ్వానాలు పలుకుతాం, జయ జల ధ్వానాలు పలుకుతాం. వరికపుడిసిల ఎత్తిపోతల పథక పనుల ప్రారంభోత్సవం చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. పల్నాటి సీమ ప్రజల యొక్క దాహార్తిని, తాగునీరు సాగునీరుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీర్చారు. దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా మంది లేచి నుంచున్నారంటే అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరు లేచి నిలబడవద్దు, అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు లేచి నిలబడితే వెనక వాళ్ళకి కార్యక్రమం కనపడదు. దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి. ఎవరు లేచి నిలబడవద్దు.
దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరూ లేచి నిలబడవద్దు. పల్నాడు ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం కింద 341,26,00,000 వ్యయంతో చేపడుతున్న వరుసపూడి శిల ఎత్తిపోతల పథకం కింద కీలక అటవీ పర్యావరణంతో నేడు పనులకు శ్రీకారం చుట్టనున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వారికి
యుగాని ఒక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జనములు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గజద పట్టదు ఎప్పుడు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేశారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. పరిపూర్ణమైన అనుమతులతో పల్నాటి ప్రజలకు తాగునీరు అందించేందుకు సిద్ధమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ముందుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి తండ్రి గారి విగ్రహం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. నాటి రాజన్న కళ వరిక పూలకు, శాసన మండలి సభ్యులకు, అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పల్నాటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు పల్నాడు జిల్లా కలెక్టర్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ఎల్ శివశంకర్ ఐఏఎస్ గారు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల పట్టణంలో పల్నాడు ప్రాంత రూపురేఖలు సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు కింద పల్నాడు ప్రజల దశాబ్దాల కళ వరికపూడిశాల ఎత్తిపోతల పథకం పన్నుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మనందరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ పెన్నెల రామకృష్ణారెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ అంబటి రాంబాబు గారికి, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి విడుదల రజని గారికి, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, సభకు విచ్చేసిన గౌరవ శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు కార్యక్రమంలో పాల్గొన్న అశేష జనవాహినికి స్వాగతం, సుస్వాగతం. ఈ వరికపూడిశాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వెల్దుర్తి మండలం గంగులకుంట గ్రామ సమీపంలో వరికపూడి వాగు కుడివైపున పంప్ హౌస్ నిర్మించడం ద్వారా నాగార్జున సాగర్ రిజర్వాయర్ 4 షోర్ నుంచి 1.547 టీఎంసీల నీటిని ఎత్తి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు 281 క్యూసెక్కుల సాగునీటిని పంపిణీ చేయబడుతుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. అంతేకాక ఈ ప్రాజెక్టు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 19 మే 2023 వన్యప్రాణి సంరక్షణ అనుమతులు, అలాగే 6 నవంబర్ 2023 అటవీ పర్యావరణ అనుమతులు కూడా సాధించడమైంది. ఇలా అన్ని అనుమతులతో సుమారు 340.26 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్న ఈ వరికపూడిశాల ఎత్తిపోతల పథకం పనులు, వీటి వల్ల వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బోదులవీడు, గంగులకుంట, లోయపల్లి ఈ గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టు సాగునీరు, సుమారు 20,000 మంది జనాభాకు తాగునీరు అందించడం పల్నాడు ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడమే సార్. ఇంతటి విశిష్టమైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ప్రారంభిస్తున్నందుకు, పల్నాడు ప్రజల జీవితాల్లో సంతోషం నింపుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పల్నాడు ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై జగనన్న, జై జగనన్న. అభినవ సంస్కర్త, అపర భగీధరుడు, భావితరాలు గుర్తుంచుకునే ప్రియమితమ నాయకులు, గౌరవనీయులు పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నేడు మాచర్లకి వేచేసిన సందర్భంగా పల్నాడు ప్రాంత ప్రజల తరపున
శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నానన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సోదరి మంత్రివర్యులు రజనీ గారికి, అలాగే జనవనరుల శాఖ మంత్రివర్యులు రాంబాబు అన్నకి, అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు నాగేశ్వరరావు గారికి, అలాగే మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారికి, నాతోటి శాసనసభ్యులకు, అధికారులకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్నా, ఆనాటి కవి సార్వభౌముడు శ్రీనాథ్ గారు 15వ శతాబ్దంలో పల్నాడు ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఆనాటి పరిస్థితిని అర్థం పట్టే విధంగా చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సత్యజన్నకుళ్ళు, సర్పంబులు తెల్లు, పలనాడు సీమ పల్లెటూర్లనే ఆనాటి అనే పదాన్ని ఈరోజు వరకప్పుడు శంకుస్థాపన చేయటం ద్వారా పల్నాడు ప్రజల చిరకాల కోర్చను మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడో ధవళేశ్వరం ప్రాజెక్టుని కట్టించిన కాటన్ రాజుని ఆ రోజు గుర్తుంచుకున్న విధంగా కూడా పల్నాడు ప్రాంత ప్రజలు భావితరాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని గుర్తుంచుకుంటారన్న, మిమ్మల్ని అభిమానించే పల్నాడు ప్రాంత ప్రజలకి ఇంత మంచి ప్రాజెక్టు ఇవ్వటం, మీ రుణాన్ని ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేమన్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క వరకపూడి సెల ప్రాజెక్టు 6 దశాబ్దాల పల్నాడు రైతుల కలన్న. ఆనాడు చాలా మంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉత్తుత్త వాగ్దానాలతోటి కాగితాలకే పరిమితం చేసి మా ప్రాంత రైతాంగాన్ని, ప్రజలని మోసం చేసినారన్న. ఎందుకంటే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉండే నాయకులు జిత్తులు మారి చంద్రబాబు నాయుడు 96లో శంకుస్థాపన చేసి మా రైతాంగాన్ని మోసం చేసిన పరిస్థితిన, ఆ తర్వాత లోకేష్ కూడా ఇంకొకసారి శంకుస్థాపన చేసి మోసం చేశారన్న. ఎందుకంటే 6 దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తా ఉన్నామన్నా. ఎందుకంటే మా ప్రాంతంలో మొన్నటిదాకా కూడా సజ్జలు జొన్నలు తిని బతికే పరిస్థితి. ఈ రోజుకు కూడా వర్షాభావ ప్రభావం వల్ల ఈ రోజు కూడా వలసపోతా ఉన్నారన్న. ఈ ప్రాజెక్టు ఎంత ముఖ్యమో మీరు గుర్తించి ఆనాడు 2016లో మీరు కరువు ధర్నా కార్యక్రమానికి మాచర్ల ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు చెప్పడం జరిగిందన్న. ఆ రోజే చెప్పారు, మీరు మన ప్రభుత్వం వస్తుంది, మనం వరకపూడి సెల ప్రాజెక్టు ఇస్తున్నామని మీరు చెప్పిన మాటని, మీరిచ్చిన భరోసాని నేను రైతుల దగ్గరికి, పల్నాడు ప్రాంత రైతాంగానికి చెప్పానన్నా. మీరు ఇచ్చిన మాట మీద గత ప్రభుత్వాలే కాకుండా, గతంలో ఉండే నాయకుల్లా కాకుండా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన అనుమతులు లేకుండా ఉత్తుత్త శంకుస్థాపన చేశారన్న. ఈ రోజు మీరు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మా ఎంపీ గారిని పంపించి, అలాగే అధికారుని ముఖ్యంగా ఈ సందర్భంగా మీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు పోవటానికి ఎవరైతే కష్టపడ్డారో కృష్ణదేవరాయలు గారికి ముఖ్యంగా నేను మీ యొక్క ఆదేశాల మేరకు ప్రతిసారి కూడా సీఎంఓలో మాట్లాడే అధికారులని కదిలించే విషయంలో నేను హృదయపూర్వకంగా మా పాలన ప్రజల తరపున అధికారులకి, ముఖ్యంగా ధనుంజయ రెడ్డి అన్న కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. ఎందుకంటే ఈ ప్రాజెక్టు అంత ముఖ్యమన్న, చిన్న పిల్లల దగ్గర నుంచి భావితరాలకు కూడా మాకు అవసరమన్న. ఎందుకంటే తాగటానికి కూడా ఈ రోజు కూడా సరిగా నీళ్లు లేని పరిస్థితి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ఫేజ్లో 24,900 ఎకరాలు, రెండవ ఫేజ్కు సంబంధించి 1,463 ఎకరాలు, మొత్తం 1,25,363 ఎకరాలకు సంబంధించి ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తిగా కూడా 3 నియోజకవర్గాలకు సంబంధించి, ఒక మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెనికి సంబంధించి 3 నియోజకవర్గాలు ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అన్న ఇది.
అలాగే 34 గ్రామాలకు సంబంధించి 1,00,000 మంది ప్రజలకు తాగునీరు ఇచ్చే ఈ యొక్క మంచి ప్రాజెక్ట్ అన్న. ఈ ప్రాజెక్టు రావటం ఈరోజు చాలా ఆనందంగా ఉందన్న. పల్నాడు చరిత్రలో ఒక పేజీలో లిఖించబడే ఈ యొక్క వరకపుడిసెల ప్రాజెక్ట్ అన్న. మా పల్నాడు ప్రాంత రైతులందరి యొక్క రిక్వెస్ట్ మీ ముందు ఉంచుతానన్నా. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలల కన్నా ఈ ప్రాజెక్ట్ అన్నా, ఈ యొక్క వరకపుడిసెల ప్రాజెక్టుని వైఎస్ఆర్ వరకపుడిసెల ప్రాజెక్టుగా నామకరణం చేయాలని మా ప్రాంత రైతాంగం యొక్క ఆశన మీరు ఆ పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతా ఉందన్న. మా ప్రాంతాన్ని ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదన్నా. మా ప్రాంతంలో ఉండే సమస్యలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అభివృద్ధి లేదు. కక్షలు కార్పుణ్యాలతోటి ఫ్యాక్షనిజం తోటి నలిగిపోతున్న పరిస్థితుల్లో 2004లో నాన్నగారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కక్షలు కార్పుణ్యాలు దూరంగా ఉంచాలని, అభివృద్ధి ఎలా ఉంటుందో పల్నాడు ప్రాంత రైతాంగానికి ప్రజలకు తెలియచేయాలని కూడా ఆ రోజు అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక స్కీమును తీసుకొచ్చి రైతులకు అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించి బ్రహ్మాండంగా కూడా రైతులందరూ కూడా ఉన్నారన్న. అలాగే వెల్దుర్తి మండలానికి సంబంధించి 7 గ్రామాలకి 15 కోట్లతోటి తాగునీరుకి కూడా ఒక స్కీమ్ అందించడం జరిగిందన్న. అభివృద్ధి అంటే ఆ రోజు మొదలైంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి ఎలా ఉంటుందో పల్నాడు ప్రజలకు చూయించి ఫ్యాక్షన్కు దూరంగా ఉండే విధంగా కూడా ఆయన బాటలు వేసినాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మాచర్ల నియోజకవర్గం 1955లో మొదటిసారి నియోజకవర్గం ఏర్పడిందన్న. 15 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి. ఈ యొక్క మాచర్ల పల్నాడు ప్రాంతంలో ఒక్కసారి పోటీ చేసిన శాసనసభ్యులు రెండోసారి గెలిచిన పరిస్థితి లేదన్న. కానీ 2009లో నాన్నగారి ఆశీస్సులతోటి మొదటిసారి నేను పల్నాడు ప్రాంతానికి శాసనసభ్యుడిగా అయిన తర్వాత మీ యొక్క ఆశీస్సులతోటి, మీ అడుగుజాలల్లో మీ యొక్క దీవెనతోటి మీరు పంపించి నేను వరుసగా ఈ యొక్క నియోజకవర్గానికి 3 సార్లు మంచి మెజార్టీతో నేను శాసనసభ్యునిగా ఎన్నికైనానన్నా. మీ రుణాన్ని నేను ఎప్పుడు తీర్చుకునే పరిస్థితి లేదన్నా. ఆనాడు శ్రీరాముడు హనుమంతుని ఎలా గుండెల్లో పెట్టుకున్నారు, నేను నా ఊపిరి ఉన్నంత వరకు మీ అంటే నడుస్తానన్నా, మిమ్మల్ని గుండెల్లో దాచుకుంటానన్నా. పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా మీ అంట ఉంటామన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే 3 సార్లు శాసనసభ్యుడిగా అయినా కూడా ఈ దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రాంతంలో అభివృద్ధి జరగని విధంగా ఈరోజు మన నియోజకవర్గానికి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి నేను చెప్తా ఉన్నానా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, కాపు నేస్త్రం కానీ, జగనన్న చేదోడు కానీ, జగనన్న లాభేస్త్రం కానీ, వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, ఆరోగ్య ఆసరా కానీ, రైతు భరోసా కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న వసతి దీవెన కానీ, ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ 4.5 సంవత్సరంలో నా నియోజకవర్గానికి సంబంధించి 1,209 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల నా నియోజకవర్గానికి మీరు ఇచ్చేసి నియోజకవర్గంలో ఉండే ప్రతి పేద కుటుంబాన్ని మీరు ఆదుకున్నారన్న. ఎందుకంటే కరోనా లాంటి సమస్య వచ్చినప్పుడు మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడో హైదరాబాద్లో దాక్కుంటే మీరు ఇక్కడ ఉండి ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన పేద కుటుంబాల ప్రాణాలను కాపాడాలని మీ తపన, మీరు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించే డబ్బులతోటే ప్రతి పేద కుటుంబం ఈరోజు ధైర్యంగా మిమ్మల్ని చూసుకొని ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానన్న. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల ద్వారా 1,209 కోట్ల రూపాయలు అందిస్తే, అలాగే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 1,115.66 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు మీరు డబ్బులు ఇచ్చారన్న. మొత్తం నా నియోజకవర్గానికి గడిచిన 4.5 సంవత్సర కాలంలో 2,325.22 కోట్ల రూపాయలు ఇప్పటికి మీరు మా నియోజకవర్గంలో పేద వర్గాలకి
సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో మీరు మిమ్మల్ని మర్చిపోరన్నా. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా సహాయం చేయకుండా ఈరోజు అనేక రకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారన్న నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గోడ చాటున దాక్కొని ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని మీ మీద అనవసరమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తా ఉంటే మా రక్తం మరుగుతా ఉందన్న. వాళ్ళు ఎక్కడో రూముల్లో గోడ పక్కన ఎల్లో మీడియా అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేయటం తప్పితే ఈ రాష్ట్రంలో ఏ పేదవానికి కూడా సహాయం చేసిన పరిస్థితి లేదన్నా అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి పేద కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్నా నేను చెప్తున్నాను, రాబోయే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉంటారనా. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించిన మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం యొక్క గుండె చప్పుడు మీ అంట ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్నా నేను చెప్తా ఉన్నాను, మీ నీడని కాదు కదా, మీ యొక్క చిటికెన వేలు ఏంటని కూడా తాకే దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నానా. ఆ విధంగా మీరు పేదల గుండెల్లో ఉండారన్నా. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, పేద కుటుంబాలకు ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ఆ దేవుణ్ణి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నామన్నా. ఇవే కాదన్నా, మా ప్రాంతంలో అభివృద్ధి కావాలన్నా కూడా, ఎందుకంటే మా ప్రాంతంలో ఉండే రైతాంగం, మా ప్రాంతంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబాలన్నీ కూడా మీ వైపు చూస్తా ఉన్నారన్నా. మీరు మా ప్రాంతాన్ని ఆదుకోవాలన్నా. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా తండాలు ఉన్నాయన్నా, చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయన్నా, ఇప్పుడు కూడా బతకలేక వలసపోతా ఉన్నారన్నా. అలాంటి ప్రాంతానికి సంబంధించి అన్నా మంచి మనసుతోటి మీరు మంచి మనసు చేసుకొని కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయన్నా, ఖచ్చితంగా మీరు అవి తీర్చాలని కూడా మీ అందరినీ మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అన్న మా ప్రాంతానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబాలు చాలా ఉన్నాయన్నా. ఈరోజు మీరు మా ప్రాంతంలో పిడుగురాలలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారన్నా, కానీ వెల్దుర్తి మండలం మాచెర్ల మండలానికి సంబంధించి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 80 కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి ఉందన్నా. దయచేసి మంచి మనసుతోటి మీరు ఖచ్చితంగా మాకు ఇప్పటికి 100 పడకల హాస్పిటల్ ఉందన్నా, దయచేసి మీరు 100 బెడ్ హాస్పిటల్ ఇవ్వాలని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నానా. ఎందుకంటే తండాలు ఉన్నాయన్నా, పేదవాళ్ళు ఉన్నారన్నా, దయచేసి అది ఒక్కటి మీరు చెయ్యాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానా. అవే కాదన్నా, ఇప్పుడు వర్షాభావం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారన్నా, 1000 బోర్లు మీరు జలకళ ద్వారా మాకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ఈ చిన్న కోరిక కోరుతా ఉన్నానా. అలాగే మాచెర్ల పట్టణానికి సంబంధించి అన్నా మాకు రైట్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొని ఒక క్వారీలో నింపుకొని తద్వారా మాచెర్ల పట్టణానికి మంచినీళ్ళు ఇస్తా ఉన్నామన్నా. కానీ మీరు మంచి మనసుతోటి ఏఐబి ద్వారా 81.1 కోటితోటి ఆ మంచినీళ్ళ స్కీము బుగ్గవాగు నుంచి మాచెర్ల పట్టణానికి ఆ స్కీము మీరు శాంక్షన్ చేసినారన్నా, శంకుస్థాపన కూడా చేశామన్నా. కానీ ఆ కాంట్రాక్టర్ చెప్పి పనులు చేయించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నానా. అన్నా ఇంకొక చిన్న కోరికనా, ఎందుకంటే నాన్నగారు 2006లో ఆ రోజు మాచెర్లకు వచ్చినప్పుడు మా మాచెర్ల పట్టణంలో చాలా మంది చిన్న చిన్న మెకానికులు ఉన్నారన్నా. ఏ రోజుకు ఆ రోజు కూలి పనులు చేసుకొని మెకానిక్ పనులు చేసుకొని జీవించే చిన్న కుటుంబాలు ఉన్నాయన్న. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆటో నగర్ ఇవ్వాలనే ఆలోచనతో 13 ఎకరాల ఆటో నగర్ స్థలాన్ని కూడా ఇవ్వటం జరిగిందన్న. కానీ అది కొంచెం డెవలప్ చేయడానికి ఒక 5.62 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తిగా ఆ కుటుంబాలకి మేలు జరుగుద్దనా. అలాగే ఒక పంచాయతీ రాజుకు సంబంధించి చిన్న చిన్న రోడ్లన మాచెర్ల నుంచి నాగార్జున సాగర్ కొత్తూరు గ్రామానికి, జట్టిపాలెం నుంచి మల్లవరం గ్రామానికి, తుమ్మూరుకోడు నుంచి జమ్మలమడక గ్రామానికి మొత్తం కలిపి కూడా
8 కోట్ల రూపాయలే ఉన్నాయన్న. దయచేసి 12-13 సంవత్సరాల నుంచి కూడా ఆ విలేజ్కి పోవాలనంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందన్న. దయచేసి ఆ చిన్న అమౌంట్ కూడా మీరు శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే నాన్నగారు ఉన్నప్పుడు 2005లో కారంపూడి మండలానికి సంబంధించి పేటకన్న సన్నిగలలో ఆ రోజు 1500 ఎకరాలకు సంబంధించి 3,86,00,000తోటి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తే అది నాన్నగారు తర్వాత లేకపోవటం వల్ల అది చివరిలో ఆగిపోయిందన్న. 1,50,00,000 రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే ఆ స్కీము ద్వారా ఆ కారంపూడి మండలంలో పేటసన్న గ్రామానికి సంబంధించిన రైతులకు ఉపయోగపడద్దన్న. చివరిగా ఒక చిన్న కోరిక కోరుతా ఉన్నానా. ఎందుకంటే నాగార్జున సాగర్ కట్టినప్పుడు అప్పుడు పనిచేసిన ఉద్యోగులన అప్పుడు ఆ టైంలో చిన్న చిన్న క్వార్టర్స్ అన్న 50 గజాలు 60 గజాల్లో చిన్న చిన్న షెడ్లలో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళ పిల్లలు ఉంటా ఉన్నారన్న. ఎవరి క్వార్టర్స్ వాళ్ళకి ఇవ్వాలని ఒకసారి మీరు అది చెప్పాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నానా. చిన్న చిన్న ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఇచ్చి మా పల్నాడు ప్రాంత రైతాంగం మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామన్నా. ఇది వైఎస్ఆర్ పల్నాడు గడ్డ అంటే వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డా అన్న. వైఎస్ఆర్ కుటుంబం వెంటే ఉంటామన్నా. నా ఊపిరి ఉన్నంత వరకు మీతో ప్రయాణం చేస్తానన్నా. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులను చూశానన్నా. నేను ఈ స్టేజికి వచ్చినారంటే మా కుటుంబం ఈ స్టేజికి వచ్చినారనంటే ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి దగ్గర నుంచి ఈ రోజు మీ దాకా కూడా మీరు పెట్టిన రాజకీయ భిక్షతోనే ప్రజలకు సేవ చేస్తా ఉన్నానన్న. మీ యొక్క ఆశీస్సులతోటి మీ యొక్క దీవెనలతోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పల్నాడు ప్రాంతానికి సంబంధించి 3 నియోజకవర్గాలకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ విషయంలో ఖచ్చితంగా కూడా మీ చొరవతోటి మీ పక్కన చిన్న చివర్లో నేను మీ యొక్క శిష్యుడిలాగా పల్నాడు చరిత్రలో చివరిలో నా పేరుగా ఉంటుందన్నా. నా జీవితానికి ఇది చాలన్నా. ఖచ్చితంగా మేమంతా మీ అంటే ఉంటాం. ఎవరు ఏమి చేయలేరన్నా. మీకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదల యొక్క గుండె చప్పుడు పేదల గుండెల్లో మీరున్నారన్నా. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. ఇలాంటి ఎదవలు ఇలాంటి చేతగాని రాజకీయ నాయకులు ఇలాంటి పనికిమాల నాయకులు అనవసరమైన దుష్ప్రచారం చేసి ఈ రోజు ఎల్లో మీడియాలతో ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజల గుండెల్లో మీరున్నారన్నా. రాబోయే 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఆ దేవుణ్ణి పల్నాడు ప్రాంత రైతాంగం మేమంతా కూడా కోరుకుంటామన్నా. ఈ అవకాశం ఇచ్చినాక మీకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నా. జై జగన్ అన్న, జై జగన్ అన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్. 7 దశాబ్దాల కలను సాకారం చేసిన నేత, జలమిచ్చిన జలప్రదాత, జనగుండెల్లో జననేత, నవశకానికి నాంది పలికిన నవ్యాంధ్ర నిర్మాత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమూల్యమైన సందేశం ఇప్పుడు మనమంతా విందాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. ఈరోజు ఇంతటి చిక్కటి ఆప్యాయతల మధ్య, ఇంతటి ప్రేమానురాగాల మధ్య
ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య దేవుడు దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ మంచి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ మాచర్ల నియోజకవర్గంలోనే పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనిపిస్తా ఉంది. పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో సాగునీటికి, తాగునీటికి దశాబ్దాలుగా కూడా ఎద్దడి మన కళ్ళ ఎదుటే కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా గతంలో పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈరోజు పుట్టిన బిడ్డకు అందరి తల్లిపాల మాదిరిగానే సముద్రంలో ప్రయాణిస్తున్న వారికి దక్కని గుక్కెడు మంచినీటి మాదిరిగానే ఇన్ని దశాబ్దాల పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా నది నీరు దక్కని పరిస్థితి ఈ నియోజకవర్గంలోనూ ఈ ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్న పరిస్థితులు. దశాబ్దాలుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నిటికీ కూడా మారుస్తూ ఈ రూపురేఖలన్నీ కూడా, ఈ ప్రాంతానికి సంబంధించిన రూపురేఖలన్నీ కూడా మార్చాలి అని తాపత్రయంతో ఈరోజు 340 కోట్ల రూపాయలతో ఈరోజు వరిక పురుషుల ఎత్తిపోతుల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే పథకానికి గతంలో మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఇదే పథకానికి ఎన్నికలకు కేవలం నెల ముందు 2019 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఎన్నికలకు కేవలం నెల ముందు ఇదే ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి ఏమాత్రం కూడా ప్రొక్యూర్ చేయకుండానే ఈ ప్రాజెక్టుకు గత పాలకులు వచ్చి మనందరినీ కూడా మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభమవుతుంది అని చెప్పి మనందరినీ కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు. నిస్సిగ్గుగా మోసం చేశారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ప్రాజెక్టు ఈరోజు అటవీ శాఖ అనుమతులన్నీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది నవంబర్ 6వ తారీఖున, అంటే ఈ నెలలోనే నవంబర్ 6వ తారీఖున అటవీ శాఖ దగ్గర నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే అభయారణ్యం కావటం వల్ల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వారికి సంబంధించిన అనుమతులు ఇదే సంవత్సరం మే మాసంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వచ్చాయి.
ఇదే ప్రాజెక్టుకు సంబంధించి భూములు ప్రొక్యూర్ చేసే కార్యక్రమం కూడా చేసింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అనుమతులు కూడా లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమి కూడా ప్రొక్యూర్ చేయకుండానే మరి ఏ రకంగా 2019 ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు ఏ రకంగా పెద్దాయన ఏ రకంగా అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గత పాలకులు ఏ రకంగా వచ్చి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టాడు అని చెప్పి గట్టిగా కూడా నేను ఇవాళ ఏదైనా కూడా చేసేసరికి చిత్తశుద్ధి ఉండాలి. ఏదైనా కూడా నోట్లో నుంచి మాట వచ్చేసరికి దాంట్లో నిజాయితీ ఉండాలి. ప్రజలను మోసం చేయాలి, రైతులను మోసం చేయాలి, అక్క చెల్లెమ్మలను మోసం చేయాలి, చదువుకుంటున్న పిల్లలను సైతం మోసం చేయాలి అని చెప్పి అడుగడుగునా కూడా మోసంతోనే అడుగులు వేస్తే ఏం జరుగుతా ఉంది, ఏం జరగబోతుంది అన్నది ప్రజలే 2019లో గట్టిగా చెప్పారు. ఏమని చెప్పారు? 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలకు గాను గతంలో పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి కేవలం 23 స్థానాలకే పరిమితం చేస్తూ ప్రజలు గట్టిగా తీర్పునిచ్చాడు. అబద్ధాలను నమ్మము, మోసాలకు ఓటు వేయము అని చెప్పి ప్రజలు గట్టిగా తీర్పునిచ్చిన పరిస్థితులు మనమంతా కూడా చూసాం. ఈరోజు అందుకు భిన్నంగా ఈరోజు అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చిన తర్వాత ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ లిఫ్టును 4 పంపులతో నాగార్జున సాగర్కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తా ఉన్నాం. వరక పొడిసిన వాగు నుంచి నీటిని రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొత్తం మొదటి దశ కింద 1.57 టీఎంసీల నీరును తరలించడం ద్వారా 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 20,000 మంది జనాభాకు త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఈ లిఫ్ట్ ద్వారా మంచి జరుగుతుంది. ఈ లిఫ్ట్ ద్వారా దాదాపుగా 340 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతానికి నీటిని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మీ అందరితో కూడా ఇక్కడే ఇంకా కొన్ని విషయాలను కూడా మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎంత అవసరమో ఈ ప్రాంతానికి అన్న విషయం పూర్తిగా తెలిసిన వ్యక్తుల్లో నేను ఒకరిని, మీ అందరి గుండె చప్పుడు విన్న వ్యక్తుల్లో నేనొకరిని. కాబట్టి ఈ ప్రాజెక్టును దశల వారీగా ఈ ప్రాజెక్టును మాచర్ల నియోజకవర్గం, దాని తర్వాత వెనుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, దాని తర్వాత ఎర్రగొండ పాలెం కూడా తీసుకుపోయే కార్యక్రమం దశల వారీగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అనుమతులన్నీ కూడా అటవీ శాఖ అనుమతులైతేనేమి, ఎన్వైరన్మెంట్ అనుమతులైతేనేమి, దీనికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఇప్పటికే తీసుకొని రాగలిగాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దేవుడి దయతో రాబోయే రోజుల్లో దశల వారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ పోతాం. దేవుడి దయతో ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే పూర్తవుతుందో 1,85,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 1,00,000 మందికి త్రాగునీరు అందించే కార్యక్రమం కూడా ఈ ప్రాజెక్టు వల్ల జరుగుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి మీ బిడ్డగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రాజెక్టే కాకుండా ఈ పలనాడును, ఈ పౌరుషాల గడ్డను
అభివృద్ధి గడ్డగా మార్చడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాలుగా ఎవరు కూడా సాహసం కూడా చేయని విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి మీద మీ బిడ్డ ప్రభుత్వం గత 53 నెలలుగా ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయటమే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతానికి ఇప్పటికే వేగంగా పనులు జరుగుతా ఉన్న మెడికల్ కాలేజీని కూడా తీసుకువచ్చింది కూడా మనందరి ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఒక పల్నాడే కాదు, రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో కూడా ప్రజల్ని, ప్రధానంగా పేద వర్గాలను, నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారతను ఇవ్వడానికి ఈ 53 నెలలుగా మన ప్రతి నిమిషము, ప్రతి రూపాయి కూడా ఖర్చు చేసింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. కాబట్టే అత్యధిక ప్రాధాన్యతను పేద వర్గాల సాధికారతకు ఇచ్చే కార్యక్రమం చేశాం. కాబట్టే మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్షకు తావులేదు. నేరుగా ఈ 53 నెలల కాలంలోనే 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి బటన్ నొక్కడం మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోయే కార్యక్రమం జరుగుతా ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక నాన్ డిబిటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు తీసుకునే ఇళ్ల స్థలాలు కానివ్వండి, సంపూర్ణ పోషణం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నింటి ద్వారా కూడా డిబిటీ ద్వారా నాన్ డిబిటీ ద్వారా మరో 1,70,000 కోట్ల రూపాయలు, అంటే డిబిటీ ద్వారా 2,40,000 కోట్లు, నాన్ డిబిటీ ద్వారా మరో 1,70,000 కోట్లు, అంటే వెరసి ఈ 53 నెలల కాలంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ ప్రభుత్వంలో, మనందరి ప్రభుత్వంలో మేలు చేసింది 4,10,000 కోట్ల రూపాయల పైచలకు నేరుగా మంచి చేయగలిగాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎక్కడా కూడా లంచాలు అడిగేవాడు లేడు, ఎక్కడా కూడా వివక్ష చూపించే కార్యక్రమం జరగడం లేదు. ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వారి దగ్గరికి వచ్చి అక్క నీకు ఏం అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి అడిగి తెలుసుకుని మరీ మంచి చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నది మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి. మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే, మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ సమస్యలు వచ్చాయి. వరుసగా 2 ఏళ్లు కోవిడ్ మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు మనందరికీ కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే కనిపిస్తుంది. కోవిడ్ సమస్యలు వచ్చినా కూడా, ఆర్థిక వ్యవస్థ కోవిడ్ వల్ల దెబ్బతిన్నా కూడా, ఆదాయాలు బాగా తగ్గినా, కోవిడ్ ఖర్చులు బాగా పెరిగినా, బాబు చేసిన అప్పుల కుంపటి ఎంతగా ఇబ్బంది పెట్టినా కూడా ఎవరి మీద కూడా నేరం మోపలేదు, సాకులు ఎతకలేదు, సాకులు చెప్పలేదు. మీ అవసరాలు, మీ కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు, ఖర్చుల కన్నా మిన్నగా భావించి మీ బిడ్డ ప్రభుత్వం మీ అందరికీ కూడా తోడుగా నిలబడగలిగింది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను.
ఎంతటి కష్టకాలంలో కూడా సంక్షేమం ఆపలేదు, ఎంతటి కష్టకాలంలో కూడా అభివృద్ధి ఆపలేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా. మరోవైపున ప్రతిపక్షం వైపున ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మరోవైపున చంద్రబాబు నాయుడు గారి గత పాలన కూడా ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే రాబోయే మహాసంగ్రామం జరగబోతా ఉంది. జరగబోయే ఆ మహాసంగ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలు చేయాల్సిన సమయం వచ్చింది. గత పాలన ఎలా జరిగింది, ఆ పాలనలో ఆ పెద్దలు, ఆ పాలనలో ఆ పాలకులు ఎలా పనిచేశారు, మనకు మంచి చేయగలుగుతారా లేదా అన్నది ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. గత పాలనకు మీ బిడ్డ పాలనకు మధ్య బేరేజు వేయాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరో వంక మన ప్రతిపక్షాన్ని చూడండి. మన ప్రతిపక్ష నాయకుడికి రైతులకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు మంచి చేస్తూ కనీసం ఒక్క పథకమైనా కూడా పెట్టిన చరిత్ర గతంలో ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో మనం చూసిందల్లా కూడా ఏం చూశాము అనంటే, గతంలో ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే, మోసాల చరిత్రను చూశాం, వెన్నుపోట్ల చరిత్రను చూశాం, అబద్ధాల చరిత్రనే మనకు కనిపించింది గత పాలనలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కనీసం ఒక మంచి చేశారని కానీ, కనీసం ఒక మంచి స్కీము తీసుకొచ్చారని కానీ, కనీసం ఒక్క మంచి కార్యక్రమమైనా కూడా అమలు చేశానని కానీ ఈ పెద్ద మనిషి ఓటు అడగడు. కారణం, ఈ పెద్ద మనిషి చేసింది లేదు కాబట్టి. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు రాగానే అది చేస్తానంటాడు, ఇది చేస్తానంటాడు, మాయమాటలతో మాత్రం ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ మీ ముందరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రమే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమడుగుతా ఉన్నాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీకు పలాని మంచి నేను చేశా కాబట్టి నాకు ఓట్లేయండి అని చెప్పి అడగడం లేదు. ఆ పెద్ద మనిషి ఏమడుగుతా ఉన్నాడు, మంచి చేశాను కాబట్టి ఓటు అడగడం లేదు, మోసం చేసేందుకు, మళ్ళీ ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు మీకు కేజీ బంగారం ఇస్తాను, మీ ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చివరికి తన సొంత నియోజకవర్గమైన కుప్పం, ఆ కుప్పానికి కూడా 34 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ సొంత నియోజకవర్గం కుప్పంలోకి నీరిచ్చిన చరిత్ర కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇక కుప్పానికే నీరివ్వని ఈ చంద్రబాబు నాయుడు గారు 34 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం కుప్పానికి నీళ్లివ్వని ఈ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా నీళ్లివ్వని ఈ చంద్రబాబు నాయుడు మన మాచర్లకు, మన పలనాడుకు లేదా మరో ప్రాంతానికి ఈ పెద్ద మనిషి నీరిస్తాను అని చెబితే నమ్మగలుగుతామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా. కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తాను అని చెప్పి అన్నాడట వాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే అవే కదా మనందరికీ కూడా గుర్తుకొస్తాయని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా
సొంత నియోజకవర్గం కుప్పానికి కనీసం రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇదే పెద్ద మనిషి తన కుప్పం నియోజకవర్గంలో కనీసం రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేని ఈ పెద్ద మనిషి ఇక మన పలనాడుకు కానీ మరో ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ మన కుటుంబాలకు కానీ మన సామాజిక వర్గాలకు కానీ మంచి చేస్తారు అని చెప్పి ఎవరైనా ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాట వస్తే నమ్మగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. చివరికి కుప్పంకు నీళ్లు కావాలన్నా, చివరికి కుప్పంకు రెవెన్యూ డివిజన్ కావాలన్నా కూడా చేసేది మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని చెప్పిన మనిషి చివరికి పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాకపోగా ఏ గ్రేడు బి గ్రేడు సంఘాలుగా ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ సంఘాలన్నీ కూడా సి గ్రేడ్ గాను డి గ్రేడ్ గాను ఆ సంఘాలన్నీ కూడా వారి పరపతి దిగజారిన పరిస్థితులు గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశాం. చివరికి నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అప్పుల పాలు చేసిన ఇలాంటి బాబు నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అప్పుల పాలు చేసిన ఇలాంటి బాబు ఒక జగనన్న అమ్మఒడి కానీ, ఒక జగనన్న వైఎస్ఆర్ ఆసరా కానీ, ఒక వైఎస్ఆర్ చేయూత కానీ, ఒక సున్నా వడ్డీ కానీ, నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయటం కానీ, ఇవన్నీ ఏనాడైనా చెయ్యగలిగాడా? ఆయన చేస్తానంటే నమ్మగలమా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ పెద్ద మనిషిని చూస్తే ఒక సామెత గుర్తుకొస్తుంది. ఒక ఆయన ఎప్పుడు మంచానికే పరిమితమై ఉంటాడట, ఎప్పుడు అంటా ఉంటాడట లేస్తే మనిషిని కాదు అని. కానీ మంచంలోంచి మాత్రం లేవడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అంటే ఎప్పుడు ఇవే చెప్తాడు. ఎప్పుడు కూడా తాను చేసిన మంచి ఏమిటి అని ఎప్పుడు చెప్పడు. ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా? ఆయన 2000లో ఉంటే 2047 గురించి చెప్తాడు. 2000 గురించి చెప్పయ్యానంటే 2000 గురించి చెప్పడు. 2000 సంవత్సరంలో నువ్వు ఉండావు, ఇప్పుడేం చేస్తావు చెప్పంటే చెప్పడు. 50 ఏళ్ల విజన్ అంటాడు. 50 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది అని మాత్రం చెప్తాడు. ఎందుకనంటే 50 ఏళ్ల తర్వాత ఎవడుంటాడు, ఎవడు పోతాడు, ఎవడు చూశాడు? ప్రజల్లోకి కాలీఫ్లవర్లు పెట్టడం సులభం కదా అని చెప్పి అనుకునే మనస్తత్వం. అదే మీ బిడ్డ పాలనలో కేవలం ఈ 53 నెలల కాలంలోనే పల్నాడును జిల్లా చేసింది ఎవరు అనంటే మనందరి ప్రభుత్వం. పల్నాడుకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరు అనంటే మనందరి ప్రభుత్వం. పల్నాడులో కానివ్వండి, రాష్ట్రంలో ఏ జిల్లా అయినా కానివ్వండి, గ్రామ గ్రామాన సచివాలయాలు, గ్రామ గ్రామాన వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అనంటే మనందరి ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామానికి నడిచి వచ్చింది.
గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి జల్లెడబట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతా ఉంది. గ్రామ గ్రామాన నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులు వచ్చాయి. గ్రామ గ్రామాన రూపురేఖలు మారుతా ఉన్నాయి. జిల్లాకు మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మనందరి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అది కూడా ఈ 53 నెలల కాలంలోనే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా. సొంత కుటుంబంలో సొంత కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వాడు, సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు ఇక రాష్ట్రంలోని 1,50,00,000 కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? భవిష్యత్తులో ఆయన నేను మారాను అనంటే మనం నమ్మగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు పరిస్థితి అదే అయితే ఇక నువ్వు నీలాంటోడు నాలాంటోడు పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తామన్నవాడు ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటాడా? బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి అహంకారంతో మాట్లాడిన ఈ పెద్ద మనిషి ముస్లింలకు, ఎస్టీలకు కనీసం ఆయన మంత్రిమండలిలో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ఈ పెద్ద మనిషి. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా కూడా ఏనాడైనా కూడా న్యాయం చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. తన కొడుకు, తన మనవడు, వీళ్ళు మాత్రం వెళ్ళే బడులు మాత్రం ఇంగ్లీష్ మీడియమే. ఆ కొడుకు తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు. పోనీ ఇంగ్లీష్ అన్నా వస్తుందా అంటే అది రాదు, అది వేరే విషయం అనుకోండి. కానీ తన కొడుకు, తన మనవడు వీళ్ళను మాత్రం చదివించింది ఇంగ్లీష్ మీడియంలోనే. వీళ్ళు తమ పిల్లలు కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి అని చెప్పి అనుకునే ఈ పెత్తందారు, అనుకునే ఈ చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారు మాత్రం మన గవర్నమెంట్ బడులలో మన పిల్లలు మాత్రం మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనారిటీలు, మన బీసీలు, మన నిరుపేద వర్గాలు వెళ్ళే మన గవర్నమెంట్ బడులు మాత్రం అవి ఇంగ్లీష్ మీడియంకు మారకూడదట, అవి తెలుగు మీడియంలోనే ఉండాలట. ఒకవేళ అవి ఇంగ్లీష్ మీడియం కింద మారితే తెలుగు ఏమైపోతుంది అని ఈ పెద్ద మనిషి బాధపడిపోతాడు. మరి ఇలాంటి పెద్ద మనిషి హయాంలో ఏ పేదవాడికైనా కూడా ఏ సామాజిక వర్గానికైనా కూడా భవిష్యత్ మారుతుంది అన్న నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. మరి ఇలాంటి పెద్ద మనిషి రేపొద్దున మీ దగ్గరికి వచ్చి నేను మారాను అని అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా.
ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం. గతంలో గుర్తుందా ఎన్నికలప్పుడు? ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఈ మాటలన్నీ గుర్తున్నాయా? జాబ్ రావాలి అనంటే బాబు రావాలి. ఈ మాదిరిగా ఊదరగొట్టి మోసం చేసిన ఈ పెద్ద మనిషి మన హయాంలో మాదిరిగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా, మన ప్రభుత్వం వచ్చేదాకా గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలుంటే మీ బిడ్డ హయాంలో ఈ 53 నెలల కాలంలో దానికి మరో 2,07,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత మనందరి ప్రభుత్వం. మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగితే ఇలా 2,07,000 ఉద్యోగాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఇవ్వగలడా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి రేపొద్దున మీ దగ్గరికి వచ్చి నేను మారాను, భవిష్యత్తులో నేను మారాను అని చెప్పి ఈ పెద్ద మనిషి అంటే నమ్మగలమా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను మీ అందరితో కూడా. ఇంకా నయం, మన అదృష్టం కొద్దీ ఈయన దిగాడు కానీ దిగకపోయిందంటే ఆర్టీసీ ఉండేది కాదు, కరెంటు కంపెనీలు ఉండేటివి కాదు, గవర్నమెంట్ రంగంలో ఏ కంపెనీ ఉండేది కాదు. అన్నీ కూడా నీట్గా అమ్మేసి నీట్గా గవర్నమెంట్ అంతా మూసేవాళ్ళు. గవర్నమెంట్ రంగంలో హాస్పిటళ్లు కూడా ఉండేటివి కాదు, అవి కూడా మూతపడేటివి. దేవుడు దయతో ఆయన పోయాడు కాబట్టి ఇవన్నిటికీ కూడా మళ్ళా కొత్త తేజం వచ్చింది. ఈరోజు హాస్పిటళ్లు రూపురేఖలు మారాయి, స్కూళ్లు రూపురేఖలు మారాయి, ఆర్టీసీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసి ఆ ప్రతి కుటుంబంలోనూ కూడా సంతోషం కనిపిస్తా ఉంది. ఆర్టీసీ కూడా రూపురేఖలు మారిన పరిస్థితులు ఈరోజు మన అందరి ప్రభుత్వంలో మీ బిడ్డ హయాంలో వచ్చింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ పెద్ద మనిషి తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా, మీ అందరికీ గుర్తుంటుంటే, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ మనిషి హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్న ఈ పెద్ద మనిషి వైద్య ఆరోగ్య రంగంలో మీ బిడ్డ ప్రభుత్వంలా, మనందరి ప్రభుత్వంలా వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాన్ని తీసుకురావాలని ఏనాడైనా అడుగు వేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలా ఈ పేదవాడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపుతాను అని చెప్పి భవిష్యత్తులో ఈ పెద్ద మనిషి అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే అప్పట్లో ఏమన్నాడు ఈ పెద్ద మనిషి? రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకునే దానికి ఆ తీగలు తరమవుతాయి అని చెప్పి అన్న మనిషి, ఉచిత విద్యుత్ కోసం రైతులు ధర్నాలు చేస్తే ఆ రైతుల గుండెల మీద కాల్చి చంపిన ఈ పెద్ద మనిషి, రైతులకు రుణాల మాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే రైతన్నకిచ్చిన ఏ హామీ అయినా కూడా ఏనాడైనా కూడా నిలబెట్టుకున్నాడా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అలా రైతులు మోసం చేసి గాలికి వదిలేసిన ఈ బాబు ఇప్పుడు రైతులకు అది చేస్తానంటాడు, రైతులకు ఇది చేస్తాను అని అంటాడు. మరి రైతులకు అడ్డగోలుగా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ మొదటి సంతకంతో చేస్తాను అన్న పెద్ద మనిషి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే, బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఊదరగొట్టిన మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా రైతులను మోసం చేసిన ఈ పెద్ద మనిషి ఇవాళ మైకు పట్టుకొని రైతులకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అంటే
నమ్మగలమా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. నిజంగా ఈ పెద్ద మనిషి వాలకం చూస్తే ఎలా ఉంటుంది అనంటే, నరమాంసం రుచి మరిగిన పులి ఒక బంగారు కడియాన్ని చూపిస్తూ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి ఆశ పెడితే, ఎవరైనా పులి దగ్గరికి వెళ్ళి ఆ బంగారు కడియం కోసం ఆశపడి ఆ పులి దగ్గరికి వెళ్ళి ధైర్యం చేయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మితే కూడా రైతన్నల పరిస్థితి ఏ మాదిరిగా ఉంటుందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు తన బినామీ భూముల విలువలు బాగా పెరగాలన్న దుర్బుద్ధితో ఈ పెద్ద మనిషి అమరావతిని ఒక రాజధానిగా ఒక భ్రమ కల్పించాడు. మరి ఇలాంటి వ్యక్తి 3 ప్రాంతాలకు ఏనాడైనా సమన్వయం చేశాడా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే సమన్వయం జరుగుతుందన్న నమ్మకం ఎవరికైనా ఉందా? ఈ మనిషి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన హయాంలో పేదలకు కనీసం 1 సెంట్ అంటే 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాంటి ఈ చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో పేదలకు కనీసం 1 సెంటు స్థలం కూడా ఇవ్వకపోగా మన 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్లి అది జరగకుండా ఆపేందుకు కేసులు వేయడం, ఆ కోర్టులకు వెళ్లి కేసులు వేసేటప్పుడు తాను అన్న మాటలు కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఏకంగా ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తి హయాంలో ఏ పేదవాడికైనా కూడా మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి పెద్ద మనిషి రేపొద్దున నేను మారాను, భవిష్యత్తులో నేను ఇవన్నీ చేస్తాను అని అంటే నమ్మగలమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన పాలనలో పేదలకి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు ఇస్తూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగుతూ గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిప్పిన ఈ పెద్ద మనిషి మనసు మారాలి అనంటే, గుండె కరగాలి అనంటే ఇలా మానవత్వపు ఇంజెక్షన్లు ఎన్ని ఇవ్వాలి, గుండె కరిగే టాబ్లెట్లు ఈ పెద్ద మనిషికి ఎన్ని ఇస్తే ఈ మనిషిలో మానవత్వం వస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలాంటి వ్యక్తి రేపొద్దున మీ దగ్గరికి వచ్చి నేను మారాను అని చెప్పి భవిష్యత్తులో చెబితే ఇలాంటి వ్యక్తిని నమ్మగలమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో. ఈరోజు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఒకడే చెప్తే నమ్మడు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తోడు ఇంకొక 4గురిని కలుపుకుంటా ఉన్నాడు. ఆ 4గురు కూడా కలుపుకొని ఏమంటా ఉన్నారు, ప్రతి ఇంటికి బెంచ్ కార్ ఇస్తాము, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము, ఇదిగో మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెప్తే నేను దత్తపుత్రుడిని కూడా నీకు కలిశాను కాబట్టి మరో 6 హామీలు నేను చెప్తా ఉన్నాను, ఈ 11 హామీలు మేము ఇస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే పోటీ చేశాడు. ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఇదే దత్తపుత్రుడు
ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ మేనిఫెస్టోకు నేను పూచి అని చెప్పాడు. మరి 2014లో చెప్పారు ఇద్దరు కలిసి మేము పూచి అని. వీళ్ళిద్దరే అయితే సరిపోరు అని చెప్పి వీళ్ళిద్దరికీ తోడు మోడీ గారి పేరును కూడా తెచ్చుకొని ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశాడు. గత చరిత్ర. అలాంటి గత చరిత్రలో ఉన్న వాళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే 5 హామీలట ఒకరు, ఆ 5 హామీలకి ఇంకొక 6 హామీలట. ఇది కూడా రిహార్సల్ అంట. మేనిఫెస్టో అనేది తర్వాత ఇంకా ఎక్కువ హామీలతో ఇస్తారట. నిజంగా వీళ్ళు మనుషులేనా? వీళ్ళకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. అయినా ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా కూడా ఇటువంటి వారిని సమర్థించేందుకు ఆయనకు ఒక వర్గం ఉంది. ఇటువంటి వ్యక్తులను సమర్థించేందుకు చంద్రబాబు నాయుడు గారికి ఒక వర్గం ఉంది. ఒక ఎల్లో మీడియా ఉంది, ఒక దొంగల ముఠా తోడుంది. వీళ్ళందరిది ఒక పెద్ద లాబీ. బాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకునేందుకు, వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం బాబు తరపున పని చేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులున్నారు. అనేక పార్టీల్లో కూడా తన కోవర్టులు కూడా ఉన్నారు, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు. వీళ్ళంతా కూడా ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు? ఏ ప్రజల కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు? ఏ పేదవాడి కోసం వీళ్ళంతా రాజకీయాలు చేస్తా ఉన్నారు? వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నది ఎందుకోసము అంటే కేవలం ప్రజలను దోచుకోవడం, దోచుకునింది పంచుకోవడం కోసం వీళ్ళందరూ కలిసి దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితులు చూసినప్పుడు నిజంగా రాజకీయ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇలాంటి రాజకీయాలు చేయడం మీ బిడ్డకు చేత కాదు. ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డకు చేత కాదు. ఒక వైఎస్ఆర్ గాని, ఒక జగన్కి గాని తెలిసిందల్లా ఒకటే, ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినటం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒకటి చెప్తాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని మాత్రమే చెప్తాడు మీ బిడ్డ జగన్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి మీకోసం, నా అక్క చెల్లెమ్మల జీవితాల్లో మార్పు తీసుకుని రావడం కోసం, నా అక్క చెల్లెమ్మల పిల్లల బ్రతుకుల్లో మార్పు తీసుకుని రావడం కోసం ప్రతి క్షణం తపిస్తూ అడుగులు వేశాడు మీ బిడ్డ. అందుకే చెప్తా ఉన్నా, మీ బిడ్డ ఈ పొత్తులు నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా లేదు, ఒక ఆంధ్రజ్యోతి అండగా లేదు, ఒక టీవీ5 తోడుగా లేడు, ఒక దత్తపుత్రుడు అంతకన్నా కూడా తోడుగా లేడు మీ బిడ్డకు. కారణం మీ బిడ్డ ఎప్పుడూ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునిందల్లా పైనున్న దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మధ్యలో ఎవరిని కూడా దళారులను పెట్టుకోలేదు. మీ బిడ్డకు దళారులు అవసరం లేదు. మీ బిడ్డ నమ్మేదల్లా చేసిన మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముతాడు. నా ధైర్యం, మనందరి ప్రభుత్వం ఇంటింటికి కూడా, అన్ని సామాజిక వర్గాలకు కూడా, అన్ని ప్రాంతాలకు కూడా చేసిన మంచే నా ధైర్యం. నా ధైర్యం, మనందరి ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా
నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన 2,40,000 కోట్ల రూపాయలు నా ధైర్యం. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్షకు చోటు లేకుండా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో 2,40,000 కోట్ల రూపాయలు పెట్టడం నీ బిడ్డకు మీరిచ్చిన ధైర్యం. నా ధైర్యం ఒక ఎన్నికల మేనిఫెస్టోను చూపించి, ఒక ఎన్నికల ప్రణాళిక చూపించి, ఆ ఎన్నికల ప్రణాళికలో 99% వాగ్దానాలను అమలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి వెళ్ళి ఆ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోను చూపించి, అక్క ఇవన్నీ ఎన్నికల ముందు మీ బిడ్డ చెప్పాడు, ఇవి చెప్పినవన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే చూడండి, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని నిజాయితీగా చెప్పే చిత్తశుద్ధి. ఇది మీ బిడ్డ ధైర్యం. నా ధైర్యం మనందరి ప్రభుత్వం నా అక్క చెల్లెమ్మల కొరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత మీ బిడ్డ ప్రభుత్వానిది. అందులో ఇప్పటికే 22 లక్షల ఇళ్లు కడుతా ఉన్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలో. ఇది నా అక్క చెల్లెమ్మల మీద పెట్టుకున్న భరోసా, ఇది మీ బిడ్డ ధైర్యం. నా ధైర్యం ప్రతి ఒక్క గ్రామంలోనూ మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్లు. నా ధైర్యం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ గ్రామంలో మార్చిన వ్యవసాయ తీరును, ఆర్బీకే కేంద్రాలను. నా ధైర్యం ప్రతి గ్రామంలో వచ్చిన గ్రామ సచివాలయాలు. నా ధైర్యం ఆ గ్రామ సచివాలయాలతో పాటు ఒక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం. నా ధైర్యం ప్రతి గ్రామంలోనూ కూడా నాడు నేడుతో బడుల రూపురేఖలు మారుస్తూ ఇంగ్లీష్ మీడియం చదువులు నా పిల్లలకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేదలు చదువుతా ఉన్న ఆ బడులు మార్చడం నా ధైర్యం. నా ధైర్యం మన అక్క చెల్లెమ్మలకు, నా అక్క చెల్లెమ్మలకు ఒక వైఎస్ఆర్ ఆసరా ఇవ్వటం. నా ధైర్యం నా అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వటం. నా ధైర్యం ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక వైఎస్ఆర్ చేయూత ఇవ్వటం. నా ధైర్యం దిశ యాప్ను డౌన్లోడ్ చేసి నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం. ఆపదలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మ అయినా కూడా తాను ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు 4 సార్లు ఫోన్ షేక్ చేసినా, లేక SOS నంబర్ బటన్ నొక్కినా కూడా వెంటనే 10 నిమిషాల్లోనే అక్కడికే నా పోలీస్ అన్నదమ్ములు వచ్చి అఖానికి ఏమైంది అని చెప్పి వ్యవస్థను తీసుకొని రావడం నా ధైర్యం. నా ధైర్యం ప్రజలతోనే నా పొత్తు, పేద ప్రజల కోసమే నా పార్టీ. మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టింది అని చెప్పే చిత్తశుద్ధి. అందుకే నేను మధ్యలో దళారులను ఎవరిని పెట్టుకోలేదు. అందుకే నేను మధ్యలో దళారులతో పొత్తు పెట్టుకోలేదు. నేను నమ్ముకున్నదల్లా పైన దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవరిని కూడా నమ్మే కార్యక్రమం చేయడం లేదు అని చెప్పి ధైర్యంగా కూడా మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాబోయే రోజుల్లో ఎన్నికల సంగ్రామం జరగబోతా ఉంది. ఆ సంగ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మోసాలకు మోసపోవద్దండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. అబద్ధాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంచి చేసే మనందరి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి ఇక శ్రీకారం చుడతా ఉన్నాం. కాసేపటి కిందట నా సోదరుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమమే కాకుండా, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాకుండా, ఇది ఈ ప్రాంతపు రూపురేఖలన్నీ కూడా మార్చబోయే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టే కాకుండా ఇంకా చిన్న చిన్నవన్నీ కూడా కొన్ని అడిగాడు. ఇందులో ఈ చిన్న చిన్నవన్నీ కూడా ఎలాగూ చేస్తాం. ఇందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా మైకులో మరొక్కసారి కూడా చెప్పాలి. 100 పడకల సిహెచ్సి కింద మార్చే కార్యక్రమం చేయమని అడిగాడు. ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే 50 పడకలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇక్కడ ఉంది. దాన్ని 100 పడకలు చేయమని చెప్పి అడిగాడు. అది శాంక్షన్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మిగిలినటువన్నీ చిన్న చిన్నవన్నీ తను అడిగాడు. అవన్నీ కూడా తాను నేను కూర్చొని ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేయించే కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు కరతాళ ధ్వనులతో తెలియజేద్దాం. అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము, సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు, బడుగు బలహీనులకు అండదండా జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను నాటి రాజన్న కళ వరకే పూడేసేలా దాని పనుల ప్రారంభోత్సవం చేసుకున్న తనయుడు, పల్నాటి ప్రజల తాగునీరుని తీర్చినటువంటి మన నేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా సత్కరిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర శాలి వాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్, మాచర్ల నియోజకవర్గం అబ్జర్వర్ మండిపూడి పురుషోత్తం గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వెంకటేశ్వర స్వామి చిత్తర విగ్రహాన్ని బహుకరిస్తున్నారు. ఈనాటి వరకపూడి సరే ఎత్తిపోతల పథకం పట్ల ప్రారంభోత్సవానికి విజేసిన అక్రమాన్యాయాలను సహించని యువనేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు, పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు, రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు, తుఫానులు ఎన్నొచ్చిన ధైర్యమిచ్చే నావికుడు, ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు, పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును జిల్లా యంత్రాంగం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు, బడుగు బలహీన
అండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు హామీ యువకున్న మేలైనవన్నీ చేశాడు యువనేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొక రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం బంగారు పథకం అధికార యంత్రాంగం చెప్పారంటే మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం
పేదెవరు జనం బాటనే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసం